మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. దేవుడు ఇందులో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనకు సంబంధించి మన బిడ్డలకి దేవుడు ఆస్వాదిస్తున్నాడు. తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలను అనుభవించవలసింది. ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నాము ఈ లోకంలో, బిడ్డలకు ఎలా చెప్తున్నాము, మనం ఎలా ఉంచున్నాము దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో, ఈ తృతీయోపదేశ కాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి. ఎంతవరకు అండి దేవునికి భయపడుతున్నాం? ఎంతవరకు భయపడుతున్నాం? దేవునికి భయపడటం లేదు. మన భర్తకే భయపడటం లేదు, భార్యకి భయపడటం లేదు, ఇక దేవుడికి ఎక్కడ భయపడతాము? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, భయపడి. ఎంతవరకు దేవుడిగా భయపడి జీవిస్తున్నాం ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను నీకు ఆజ్ఞాపించాలి కట్టడలని ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటినీ కైకొలుచు నీవు దీర్ఘాసుకున్నట్లు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు ఏది దాటి పెడుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధింపే. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం నెరవేర్చాలి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. ఎలా జీవిస్తున్నాం? ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రం దాటించి అగ్నిస్తంభాలు దాటించి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత మోషేతో చెప్తున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, ఆయనతో చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? 10 ఆజ్ఞలు కూడా అగ్నితో రాస్తున్నాడు ఆయన. ఆ పలకల మీద 10 ఆజ్ఞలు రాస్తున్నాడు. అది పట్టుకెళ్ళి ఇశ్రాయేలు జనాంగానికి దాని ప్రకారంగా నడుచుకోవడానికి అని మోషేని తీసుకెళ్ళి అగ్నితో రాస్తాడు. ఆయన 10 ఆజ్ఞలు కూడా రాస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాస్తున్నప్పుడు ఆ ముఖకాంతి, అగ్నితో ఉన్న ముఖకాంతి పక్కకు తొప్పుకుంటాడు మోషే, ఆ కాంతిని తట్టుకోలేక. అయినా ఆయన ముఖం మీదకి వచ్చి పడిపోతుంది ఆ కాంతి. దేవుని కాంతి మనలోకి రావాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి దేవుని కాంతి నీ ముఖంలోకి రావాలి కదా. నువ్వు దేవుని బిడ్డవు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా ఆప్తంగానే చెప్తున్నాడు. ఇక్కడ ఆయన రాస్తున్నప్పుడు ఇక్కడ మనుషులు చేస్తున్న తప్పిదాలు దేవుడికి కనబడుతున్నాయి ఇక్కడ కళ్ళకి కట్టినట్టుగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అంతవరకు మోషే ఎంతో పద్ధతి ప్రకారంగా తీసుకొచ్చాడు పాపం వాళ్ళని. ఇక్కడ పద్ధతి దాటిపోయారు ఇక్కడ. మరి మనం ఎంతవరకు దాటిపోతున్నాం? ఎంతవరకు దేవుడితో కలిసి జీవిస్తున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు చూస్తున్నాడు. రాస్తూ కూడా పదార్థులు కూడా తప్పు తాకి తప్పుడు పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే తనే తీసుకొచ్చిన దేవుడు మనుషులు చంపడు అక్కడ. కానీ వాడు చేస్తున్న తప్పిదానికి, వాడు చేస్తున్న పాపానికి భరించలేకపోయాడు దేవుడు అక్కడ. భరించలేక కత్తెను నిలబెట్టి 83,000 మందిని అక్కడికక్కడే చంపేస్తాడు. పాపము పరపక్కమైనప్పుడు మరణము తథ్యం. ఎందుకంటే పాపానికి జీతము మరణమే. పాపానికి జీతము మరణమే. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. నేను చెప్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంత పరిశుభ్రవంత పరిశుద్ధవంతమయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు. నీ నోటి మాటలు ప్రతి ఒక్క జ్ఞానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బుద్ధితో నువ్వే మాట్లాడమని తనలో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము 2 అంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బట్టి లాగేస్తుంది.
అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ బరులు అర్పణం లాగొద్దు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బరులు అర్పణాలు నాకు అక్కర్లేదు, నీ హృదయం నాకు కావాలి అందుకంటున్నాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన హృదయం నాకు కావాలంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎంతవరకు ఆ హృదయాన్ని మనం ఇస్తున్నాం దేవుడికి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వసత్యవంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. అల్పయో వేదియు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, నీవును నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించి కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవితములన్నిటినీ కైకొలుచు నీ జీవిత దినములన్నీ. ఎందుకంటే నీ జీవించే కాలం అంతా కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. ఒక్కరోజు తప్పిపోయినా కష్టమైపోతుంది అక్కడ. అందుకంటున్నాడు దేవుడు అక్కడ. ఆ యాజ్ఞల్ని ప్రతిరోజు మనం పాటించాలి. నోటాజ్ఞమంటున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు దీర్ఘంగా ఉంటామంటున్నాడు అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు. దేవుడు చూపించిన ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి. అంటే కట్టడలు కూడా మనము నెరవేర్చాలి అక్కడ ప్రతిదీ కూడా. ఎందుకంటే మనకు తెలుసు కదా, దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఎంతవరకు నడుచుకుంటున్నావు? దారి తొలగిపోతున్నావా, దారిలో నడుస్తున్నావా? నీ పాదమునకు దీపమై ఉన్నది వాక్యం. నీ పాదమునకు దీపమై ఉన్నది వాక్యం. మరి నువ్వు ఎలా నడుస్తున్నావు? ఆ రాజ్యం ప్రకారంగా నడుస్తున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు శిష్య వేసేసాడు. 10 ఆజ్ఞలను తీసుకొస్తున్నప్పుడు మోషే వాడు చేసిన తప్పిదాలు భరించలేక ఇసురు కొడతాడు 2 పలకల్ని కూడా. ఆయన చేరాతతో రాసిన పలకలు రెండింటిని ఇసురు కొడతాడు. వాళ్ళ మీద కోపం తట్టుకోలేక కంట్రోల్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే కష్టపడి తెచ్చాడు పాపం. మోషే అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటి చక్కటి స్తంభాన్ని మేఘ స్తంభాన్ని బట్టి తీసుకొచ్చినప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. కానీ తట్టుకోవాలి సేవకులు తట్టుకోవాలి, కోపం ఉండకూడదు. దేవుడు అదే అంటున్నాడు, నేను శిష్య వేసినా పర్వాలేదు కానీ నువ్వు శిష్య వేయడానికి వెళ్ళలేదు. నువ్వు ఓర్పుతో సహనంతో ఉండాలి. 10 సార్లు అంటుంటారు, నాకు ఇలా బాగలేదు, మా ఇంట్లో బాగలేదు, మా పిల్లడు బాగలేదు, ఇలా బాగలేదంటే నువ్వు చేయవలసిందే ప్రార్థన. ఇసుక్కుంటే కుదరదు అక్కడ. అందుకే అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది 2వ తప్పుగా ఇచ్చాడు దేవుడు అక్కడ. మొదటి తప్పు పంట మీద కొట్టేటప్పుడు దేవుడు నామాన్ని కొట్టకుండా మామూలుగా కొట్టేస్తాడు. అది మొదటి తప్పుగా ఇచ్చాడు. 2వ తప్పుగా ఇచ్చాడు ఇక్కడ. అందుకే దేవుడు మరి మనం ఎన్ని తప్పులు ఇచ్చాలో, మనం ఎన్ని తప్పులు చేసేస్తున్నామో. అందుకే అంటున్నాడు దేవుడు అక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు ఆయన. నీ జీవిత దినములన్నింటినీ కైకొలుచు నేను దీర్ఘాష్టమైనట్లు నేను స్వాధీనపరుచుకుంటున్న ఏది దాటి వెళ్ళించున్న దేశమందు వాళ్ళు తేలి ప్రవహించే దేశానికి తీసుకువెళ్తున్నాడు దేవుడు అక్కడికి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏది దాటి యెహోషువ ద్వారా దేవుడు తీసుకెళ్తున్నాడు అక్కడ. మోషే అంటున్నాడు యెహోషువ సిద్ధము చేయి, ఇశ్రాయేలు జనాంగంతో వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు అలాగే ప్రభువు అన్నాడు. ఎందుకంటే ఆయన పెద్ద ప్రవక్త మోషే గారు. అక్కడ 2 తప్పులుగా ఇచ్చాడు అక్కడ దేవుడు అక్కడ. అప్పుడు అంటున్నాడు, ఏది దాటి వెళుతున్నా ఆ దేశాన్ని ఆ కొండ నుంచి చూడన్నాడు మోషేని. పాలు తేలి ప్రపంచ దేశము పంపిస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. మరి మనకెన్నో ఇస్తున్నాడు దేవుడు అక్కడ. పాలు తేలి ప్రవహించే దేశం మనకు సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు.
అన్ని ఇచ్చినా ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన గణపరచలేకపోతున్నాం, ఆయన మహిమపరచలేకపోతున్నాం. తింటున్నామా, త్రాగుతున్నామా, తెల్లారిందా, జీవితం అయిపోతుంది ఇలాగ. ఎంతవరకు దేవునితో గడపగలుగుతున్నాం? ఇక్కడ బయలుదేరి ప్రపంచ దేశానికి బయలుదేరుతున్న వాడిని మోషేతో చెప్పాడు, ఆ కొండలని చూడు. చాలా సంతోషపడిపోయాడు. దేవుడేమంటున్నాడు, నిన్ను అక్కడికి నేను తీసుకెళ్ళటం లేదో, నేను ఇక్కడే చంపేస్తున్నాను అన్నాడు. మోషే, నేను ఇక్కడే చంపేస్తున్నాను, అక్కడ నేను తీసుకెళ్ళటం లేదో. ఎంతమంది అండి దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాం, దేవుళ్ళు పొందుతున్నాం, ఆయన కోపానికి గురవుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మనస్సాక్షి నీకు తెలుసు, నీ జీవితం ఎలా ఉన్నదో, నువ్వెలా ఉంచున్నావో నీ మనస్సాక్షికి దేవుడికి తెలుసు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ, నీకు బోధింపు వల్లని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు. అందుకే చెప్తున్నాడు, ధర్మమంతయు అనగా కట్టడలు విధులివే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము వారు తేలిన ప్రపంచ దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధులందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. వారు తేలిన ప్రపంచ దేశానికి తీసుకెళ్తున్నాడు, మళ్ళీ తీసుకెళ్తున్నాడు. మనం అందరం బాగున్నాం, ఎవరు బాగోలేకున్నది. దేవుని ఆశీర్వాదం వల్ల మన కుటుంబాలన్నీ చక్కగానే ఉన్నాయి. కానీ ఎంతవరకు దేవుని స్తుతించగలుగుతున్నాం, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు మోషే, నేను ఇక్కడే చంపేస్తున్నాను. చంపేశాడు. ఎందుకంటే ఎందుకు చంపుతున్నావు ప్రభాని ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త మనం సృష్టించాడు, మట్టితో బొమ్మలు చేసి జీవాన్ని ఇచ్చి మనం బ్రతికించిన దేవుడిని ప్రశ్నించే అధికారం మనకు లేదు. అక్కడ చెప్పేశాడు. కానీ ఆ సమాధి కూడా కనబడకుండా చేసేసాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు జనం గారికి వాళ్ళందరికీ మోషే దేవుడిగా కనబడతాడా, వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే దేవునికి మనుషులకి మధ్యవర్తి మోషే అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటలు మోషే చెప్తాడు. ఇక్కడ ప్రజలు చెప్పిన మాటలు దేవుడికి చెప్తున్నారు. అందువలన ఆయన దేవుడిగా కొలుస్తారని ఆయన సమాధి కనబడకుండా చేసేస్తాడు. లూసిఫర్, గబ్రియల్ పరిశుద్ధులు ప్రార్థనలు పట్టుకొని దేవుడి దగ్గరికి వెళుతున్నప్పుడు మధ్యాకాశంలో లూసిఫర్ అడ్డగించేస్తుంది. మోషే సమాధి ఎక్కడితో చూపిస్తానే కుదరదో చూపించు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఇంకా పాతాళంలో కానీ తొక్కేయాలని సాతాను అనుకుంటుంది అక్కడ లూసిఫర్. అందువల్ల సమాధి చూపించమని అడుగుతుంది అక్కడ. అప్పుడు గబ్రియల్ ఒక్క తన్ను తగ్గేటప్పటికల్లా భూమి మీదకి వచ్చి పడుతుంది ఆ లూసిఫర్. ఇలా వర్తరబడ్డవా, శూద్రబడ్డవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు దేవుళ్ళు జీవిస్తున్నాం, ఆయన కృపను పొందుతున్నాం, ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ 4వ వచనం నుంచి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడైన యెహోవా భయంకరమైన వ్యక్తి, అగ్నిహోత్రుడు, భయంకరాకారుడైన ఆయన సువాసనం అగ్ని, ఆయన దగ్గర ప్రవహించేటక్కడి భయంకరమైన వ్యక్తి యెహోవా దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, యాకత్మ గల దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడైన యెహోవా భయంకరమైన వ్యక్తి, నీ పూర్ణ ప్రేమతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించగలడు. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అందుకంటున్నాడు, అవహేళనగా ఇనతాళిగా చేయకూడదు. దేవుడిని ప్రార్థించేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు సరిగ్గా సెటరేట్గా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ ఆత్మతోను
ఎందుకంటే దేవుని ఆత్మతో నీ ఆత్మ కలిసిపోవాలి ప్రార్థన చేసేటప్పుడు. ఎటు కూడా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, నా మనసు ఎటు వెళ్ళిపోకుండా నీ వైపే ఉండాలి ప్రభా, నీతోనే ఉండాలి ప్రభా ప్రార్థన చేసుకొని అప్పుడు మొదలు పెట్టాలి. లేకపోతే సాధారణ ఆలోచనలు వచ్చేస్తాయి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సాధారణ మనసు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన ఫలితం ఉంటుందా? అది మొక్కుబడి ప్రార్థన కిందే అవుతుంది, వేషధారం వలె అవుతుంది, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్టు ఉండదు కదా అక్కడ. అది నీకు అర్థమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, నీకు అర్థమైపోతుంది నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందో లేదో అది నీకు తెలిసిపోతుంది. అక్కడ నువ్వు ప్రార్థన చేసేటప్పుడే తెలిసిపోతుంది అది దేవుడి దగ్గరికి వెళుతుందో లేదో, నీ ప్రార్థన ఎలా వెళుతుందో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ మొరలకిస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? యేసు ప్రభు వాక్యం చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఇక చెబుదాం అనుకుంటున్నాడు ఆయన. ఈ లోపల సమయం వచ్చేస్తుంది లోపలికి. ఒక కూలి ఉక్కిపోయిన ఆమె వచ్చి కూర్చుంది. దేవుడు చూశాడు, ఇలా రా అని పిలిచాడు. వచ్చింది. కూలి మీద ఇలా చేయగానే సాతాను వెళ్ళిపోయింది. కూలి మీద కూర్చుంది సాతాను. ఆవిడ కూలి మీద కూర్చొని వంగ తీసి ఆ కూలి మీద కూర్చుంది. పాప అంత మనిషి కూడా కూనుక్కుపోయింది. అప్పుడు దేవుడు ఇలా చెయ్యి వేసేటప్పటికి అది పారిపోయేటప్పటికి స్ట్రైట్గా నిలబడింది ఒక్కసారి. మరి మనము కూడా స్ట్రైట్గా నిలబడుతున్నామా? మనలో ఉన్న సాతాను వెళ్ళిపోగానే స్ట్రైట్గా నిలబడుతున్నామా? ఆ సాతాను పోవాలంటే మరి నీ ప్రార్థన ఎలా చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. శాస్త్రులు పరిశీలి కూడా దేవుడు నిర్ధారణ చేయాలని చూస్తారు అక్కడ. ఏమ్మా, ఈరోజు నీకు కావాల్సి వచ్చిందా ప్రార్థన? విశ్రాంతి దినమే కావాల్సి వచ్చిందా? ఇంకో రోజు వచ్చి ప్రార్థన చేయించుకోకూడదా? ఇంకో రోజు ఎందుకంటే ప్రార్థన చేయించుకోవడం? ఆ రోజు ఎందుకు చేయించుకోకూడదు? వాడికి అలా ఉంది. అప్పుడు దేవుడు ఏమొచ్చినాడు? మొక్కుబడి ప్రార్థన చేసేవాళ్ళారా, నామకత క్రైస్తువులు. పాపం అబ్రహాము కుమార్తె కొన్ని సంవత్సరాల నుంచి బాధ వేస్తుంది. ఇద్దరు స్వస్థత వచ్చింది ఆమెకి. అందువల్ల ఎగతాళిగా ఉంది వీళ్ళకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుంట చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు దాన్ని జాడించేవాడు ధన్యుడు. ఆకు వాడక తన ఫలమిచ్చి చెట్టు అని అంటాడు. ధర్మశాస్త్రము ఒక పచ్చని చెట్టు పట్టింది. నీ బైబిల్లో ఒక పచ్చని చెట్టు పట్టింది. అది నువ్వు ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉన్నప్పుడు నీ కుటుంబం ఒక పచ్చగా ఉంటుంది, ఆస్వాదించబడుతుంది. శోధనలు లేకుండా, బాధలు లేకుండా, ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నప్పుడు మంచిగా ఉంటుంది అక్కడ. దుష్టులతో సవాసం చేయకూడదు, అపహాసులతో కూర్చోకూడదు, అవహేళన చేయకూడదు. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చూసుకో ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ బిడ్డలకి ఆ వాక్యం అభ్యసింపజేయాలి. ఎందుకంటే వివాహం చేసినప్పుడు కుటుంబంగా కడతాడు దేవుడు. ఇద్దరిని ముగ్గురుగా చేస్తాడు దేవుడు అక్కడ. నీ కుటుంబారాధన కంపల్సరీగా చెయ్యాలి. భోజనం చేయకముందే కుటుంబారాధన చేసుకోవాలి. తండ్రి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ ప్రార్థన చేయాలి. తల్లి వాక్యం చదివినప్పుడు బిడ్డ వాక్యం చదవాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నింట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పట్టుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. వాక్యాన్ని ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి. వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఎందుకంటే రేపు అబద్ధ ప్రభుత్వం చూపిస్తూ వచ్చినప్పుడు బైబిల్ చెప్పేస్తారు, సేవకులను చంపేస్తారు, పాస్టర్లు ఉండరు. అప్పుడు నువ్వు విన్న వాక్యము నువ్వు నెమరు వేసుకోవాలి.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విన్న వాక్యాన్ని నెమరు వేసుకున్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఆ వాక్యం నువ్వు నడిచినప్పుడు, పట్టుకున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు వాక్యం నెమరు వేసుకుంటూ ఉండాలి. అక్కడ దేవదూత మధ్యాకాశంలో వాక్యం చెప్తుంది. చెప్పినప్పుడు ఇలా కూర్చునే మనం వాక్యం ప్రకారం నడుచుకోలేకపోతున్నాము. ఇలా వాక్యం వింటూ కూడా నడుచుకోలేకపోతున్నామే. అలాంటప్పుడు మధ్యాకాశంలో దేవదూత తెలుగుతో వాక్యం చెప్తే ఇంకెలా బుర్రకెక్కుతుందండి మనకి? అది ఏమైనా నిలబడుతుందా మనకి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యం మనం నెమరేసుకోవాలి, కట్టోపాఠం చేసుకోవాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ లేచినప్పుడు వాటి గురించి మాట్లాడగలను, సూచనగా వాటిని చేతి కొట్టుకొనవలను. ఎందుకంటే అవి నీ కన్నులు నడుమ బాసుకమలే ఉండవలను. ఎందుకన్నాడు దేవుడు? శరీరాశ, నేత్రాశ, జీవముటము, ఈ మూడు సాధారణ పెట్టారు. శరీర కోరికలు, నేత్ర కోరికలు. ఆ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు అని నువ్వు అనుకుంటే ఆ రెండు కళ్ళు మధ్య బాసుకమలే కట్టుకోమంటున్నాడు వాక్యాన్ని. రెండు కండ్ల మధ్య బాసుకమలే కట్టుకోవాలి. నీ చూపు సరిగ్గా ఉండడానికి. నీ మనసుతో నువ్వు తప్పు చేసినట్లు లెక్క. అందుకంటున్నాడు కదా, అబ్బా ఆ పళ్ళు చూసి అందంగా రమ్యముగా ఉన్నాయి, తినాలని ఒళ్ళూర్చున్నదే మనసు. అదే మాట ఇక్కడ మనుషులకు పెట్టాడు దేవుడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అందాన్ని చూసి మోసపోకు, వాళ్ళు భయంకరంగా ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయటం ఈ నొసలకి వాక్యము కట్టుకో. అప్పుడు రెండు కండ్ల మధ్య కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఏ కన్నుతో తప్పు చేస్తున్నావో కన్ను పీకేసి పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. రెండు కన్నులు కలిగి నరకాకులు పడవే బొట్టు కంటే ఏ కన్నుతో తప్పు చేస్తున్నావో ఆ కన్ను పీకేసి పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. రెండు చేతులు కలిగి నరకాకులు పడవే బొట్టు కంటే ఏ చేతితో తప్పు చేస్తున్నావు నరికేసి పరలోకాన్ని ప్రవేశించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవి నీ కన్నుల నడుమ బాసుకమలే ఉండవలను, నీ దూర బంధముల మీదను గౌనుల మీదను వాటిని రాయవలను. శరీర కూటమిలో వాక్యం ఇచ్చారు కదా, అలాంటి వాక్యాలు మనం కొనుక్కొని మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి. పిల్లలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అవి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చదవాలనిపిస్తుంది. నువ్వు చదవకూడదు అనుకున్నా అది చదవాలనిపిస్తూ ఉంటుంది అక్కడ బోర్డులో పెట్టినప్పుడు. అందుకే అది కొని ఇంట్లో పెట్టుకోవాలి పిల్లల కోసం. అందుకొచ్చినాడు పత్రిక చదవండి. చాలు అమ్మ. ఇక్కడ దేవుడు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఇక్కడ చూడండి. ఎందుకంటే దేవుని చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నారు, ఆయన రక్షణ ఎలా ఉన్నదో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. రక్షణ దేని ద్వారా వచ్చిందో, ఎందుకంటే దేవుని రక్షణ దేని ద్వారా వచ్చిందో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు సహోదరులారా, అన్నదమ్ములు, అక్కచెల్లారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. సౌలు రాస్తున్నారు, పౌలుని సౌలుగా చేసిన దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. దేవుని నేను చెప్పిన వాక్యాన్ని మీకు బయలుపరుస్తున్నాను ఇక్కడ. మీరు దానిని అంగీకరించగలి, ఈ వాక్యాన్ని మీరు అంగీకరించారు, దాని మీద నిలిచి ఉన్నారు, వాక్యం మీదే నిలిచున్నారు. దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద మీరు నిలుచున్నారు ఇక్కడ. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో. ఎందుకంటే విశ్వాసం అనే కర్త వైపు గురు చూచి పరిగెత్తారు, వెనక తిరిగి చూడకూడదు. అందుకంటే విశ్వాసం అనే కర్త యేసు ప్రభు, ఆయన వైపే మనం చూడాలి ఇక్కడ.
అంతేకంటున్నాడు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ, ఒకవేళ మీకు విశ్వాసం లేదా, ఆ విశ్వాసంతో ఉంటున్నారా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలా ఉంటున్నారు? ఎందుకంటే దేవునికి మనకి ఉన్న సంబంధము విశ్వాసం. భర్తకి భార్యకు ఉన్న సంబంధము నమ్మకం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, బిడ్డలకి తల్లిదండ్రులకు ఉన్న సంబంధము ప్రేమ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఆయన కృపను పొందుతున్నాం. అందుకంటున్నాడు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో, నేను విశ్వాసముతో వాక్యం ఎలా చాటించానో మరి ఆ వాక్య ప్రకారం మీకు అర్థమవుతుందా? ఆ వాక్యము ద్వారా మీరు నడుచుకుంటున్నారా అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ సౌలు గారు. అందుకంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు, సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకుని ఎట్లా, ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే, మెట్లు దిగేటప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే నీకు రక్షణ పొందగలవు. అందుకే దేవుడు చెప్తున్నాడు వాక్యము ద్వారా, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. వాక్యము రెండొంచుల గల ఖడ్గము, కీళ్ళలోంచి ముళ్ళులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము ద్వారా ఎంతవరకు మీరు మారుతున్నాం? యేసు ప్రభు లోకంలో వాక్యము ద్వారా మార్చడానికే వచ్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యెహోవా దేవుడు మన హృదయం అనే భూమిని మెత్తగా చదును భూమిగా చేసి యేసు ప్రభుకు వాక్యముల విత్తనాలు ఇచ్చి చల్లమని చెప్పాడు. కొన్ని రొట్టె పక్కన పడే విత్తనాలు వలె ఉన్నాయి, కొన్ని ప్రార్థనలు పడే విత్తనాలు వలె ఉన్నాయి, కొన్ని ముళ్ళ పొదలో పడే విత్తనాలు వలె ఉన్నాయి, కొన్ని మంచి నెల పడే విత్తనాలు వలె ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? వాక్యంలో రోడ్డు పక్కన పడే విత్తనాలా? వాక్యం వింటామే కానీ వాక్య ప్రకారం నడుచుకో. ప్రార్థనలు పడే విత్తనాలు వలె ఉన్నామా? ఎందుకంటే విశ్వాసము, నమ్మకము. యోబు వచ్చాడు కదా, ఏమొచ్చినాడు ఇక్కడ, ఆయన ఒళ్ళు దురదలు వచ్చినప్పుడు సాతాను అనుకుంటుంది, ఈ శరాల కదా దేవుడిని దూషిస్తాడు అని. నా విమోచకుడు సజీవుడనియు, ఆయన భూమి మీద కనుగొందుననియు, నా చర్మము చీకపోయాడు, ఆయన కనులారా చూచాను. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా దేవుడు నేను చూస్తాను, నా దేవుడు నాకు కావాలి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఆయన నాకు కావాలి. మూడోది ముళ్ళ పొదలో పడి విత్తనాలు. మనుషులు ఎలా ఉంటాడో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. పంట సమృద్ధిగా పండింది, గుడాంసరాన్ని వేసేసి మంచిగా భోజనం చేసి పడకొచ్చిలో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు మనుషుడు. ముళ్ళ పొదలో పడి విత్తనాలు. ఆ ముళ్ళ పొదలు వాక్యాన్ని అరిచేస్తున్నాయి. ఆ ముళ్ళ పొదలు ప్రాణం అనుకుంటే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాల సరిపడా ఆశ సమకూర్చి పెట్టాను, తినమో త్రాగమో సుఖించు. దేవుడు పక్కనే ఉంటున్నాడు, ఎదురువాడా ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను, ఇదంతా ఎవరైనా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. అది ముళ్ళ పొదలు పడి విత్తనాలు, మంచి నేలలో పడి విత్తనాలు 30 తంతులుగా, 60 తంతులుగా, 100 తంతులుగా ఫలించబడుతున్నాయి. మరి ఎందులోనూ ఉన్నాము? ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసుకో. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఏ విధముగా ఈ 4 ఇంట్లో దేంట్లో నీ హృదయం ఎలా ఉన్నదో ఒక్కసారి నువ్వు పరిశీలించుకున్నప్పుడు అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ నువ్వు పరిశీలించుకున్నప్పుడు అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిందని, అదేమనక లేఖనముల ప్రకారము. ఎందుకంటే లేఖనాలు, బైబిల్ వచనాలు ఇవన్నీ కూడా లేఖనాలు అంటున్నాడు ఇక్కడ. యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చేటప్పుడు యోహాను అంటాడు, ప్రభా నీ దగ్గర నేను పొందాలి కానీ నా దగ్గర నువ్వు పొందుచున్నావా తండ్రి అన్నాడు. ఎందుకంటే నీ దగ్గర నేను పొందాలి కానీ నా దగ్గర నువ్వు పొందుచున్నావు ఏంటని అడుగుతున్నాడు యోహాను అక్కడ. ఇది లేఖనాల ప్రకారం ఇలా జరగాలి, జరగబోని అన్నాడు యేసు ప్రభు. ఇక ఏం మాట్లాడు, బైబిల్ గ్రంథము వాక్యాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం నడిచి వెళ్ళిపోవడమే ఇచ్చే బాప్తిసం అన్నాడు. అంతకంటున్నాడు ఇక్కడ లేఖనాల ప్రకారంగా, లేఖనముల ప్రకారంలో క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. మనం చేసిన పాపాల నిమిత్తం అని చనిపోయాడు.
మన పాపాల నిమిత్తము చనిపోయాడు. దేవుడు ఈ లోకంలో పాపుల కోసం వచ్చాడు, కానీ నీతిమంతుల కోసం రాలేదు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితే మన లోక రాజ్యంలో ఆనందం అన్నాడు దేవుడు అక్కడ. అదే చెప్తున్నాడు. సమాధి చేయబడు, చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభుని సమాధి చేశారు. అలాగే మొదట మరణశాసనం రాసిన వాడు మనుషుల్ని చంపేశాడు. అక్కడ మరణశాసనం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశాసనం రద్దు కాదు. యెహోవా దేవుడు ఏమని చెప్పాడు? ఆదాముతో ఈ పండు తిన్న రోజున మీరు చచ్చిపోతారు. ఒకే మాట, ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ జరిగి తీరిపోవాలి, అక్కడ నెరవేర్చబడాలి. అందుకు మనుషులు అప్పటి నుంచి చచ్చిపోతున్నారు. కానీ యేసు ప్రభు ఎంట్రీ అయ్యాడు కదా ఇక్కడ, ఆ మరణ శాస్త్రాన్ని రద్దుపరచడానికి, అది రద్దుపరచడానికి వచ్చాడు ఇక్కడ యేసు ప్రభు. ఆయన కూడా చనిపోయాడు ఇక్కడ, భయంకరమైన మరణము పొంది అదే మాట అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడు. సమాధి చేయబడ్డాడు ఆయన. ప్రతి ఒక్కరూ సమాధి చేయబడాలి. అందుకంటున్నాడు, ఎందుకంటే శరీరము మట్టిలో కలిసిపోవాలి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే ఎలా వెళుతుంది? అదే చెప్తున్నాడు. లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడదు. యేసు ప్రభు 3వ దినాన్ని సజీవుగా లేచాడు. ఎందుకు దేవుడు ఇక్కడ యేసు ప్రభుని ఈ విధంగా లేపవలసి వచ్చింది? మరలా మనము కూడా లేపబడాలి. యేసు ప్రభు ఎలా లేపబడ్డాడో మొదటగా, అలాగే మనము కూడా లేపబడాలి ఇక్కడ. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభుని అందుకే పంపించాడు, మరలా లేపబడ్డానికే. అందుకే అంటున్నాడు కదా, పరిశుద్ధులందరినీ తీసుకొచ్చి సమయం ఆసన్నమైపోయిందన్నాడు యెహోవా దేవుడు యేసు ప్రభుతో. మధ్యాకాశానికి వెళ్ళిపో. అందుకంటాడు, సెంటర్లోకి వచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం అందరము కూడా ముందు సమాధిలో ఉన్న వారు లేపబడతారు. అందుకంటే ధన్యత అన్నారు. అందుకే చచ్చిపోయిన వారు ధన్యులు. అందుకంటున్నాడు, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. బ్రతికున్న వారి కన్నా ముందు సమాధిలో ఉన్నవారు సమాధులని తొడతొడ బద్దలైపోతుంది, భయమ శరీరం దొరికి. ఎందుకంటే జైలు రోడ్డు దగ్గర సమాధులు పెట్టేస్తున్నారు అక్కడ చోటు లేక. మరి అందరూ ఒకసారి లేస్తారు కదా. అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే లేస్తారు. ప్రభు వచ్చేస్తున్నాడు మధ్యాకాశంలో. దేవదూతలు ఆకాశానికి భూమికి నిచ్చెన వేసుకొని ఎక్కుతూ దిగుతూ ప్రభు చేస్తున్నాడు. ఎంతో మంది కనబడుతుంది. ఆ స్వరము ఎంతో మందికి వినబడుతుంది. దేవదూతలు పిలిచే స్వరము సంఘం ఎత్తబడిపోవాలి. ఇంకా ప్రభు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడు, సమాధానం బదలైపోతున్నాయో ఇక సంఘం ఎత్తబడిపోవాలి. ఇంకా సంఘము దేవుని పెండ్లి కుమార్తె ఎత్తబడిపోవాలి. మరి ఆ సంఘంలోకి ఈ స్వరం వినబడితేనే కానీ పరిగెత్తి రాలేము కదా. ఆ స్వరం ఎంతమంది కనబడుతుంది? పాపం ఎక్కువైపోతే వినబడదు, తప్పుడు పనులు ఎక్కువైపోతే వినబడదు. దేవునిలో వాక్యం ఒక్కసారి చదివితే చాలనుకున్న వాడు వినబడదు. మరి ఎలా వస్తాం సంఘంలోకి? వినబడకపోతే? వినబడితే పరిగెత్తుకొచ్చేస్తావు. నీ భర్త కోసం చూడు, నీ భార్య కోసం చూడు, బిడ్డల కోసం చూడు. నీవు అయిపోవు, నేను వెళ్ళిపోవాలి, సంఘం ఎత్తబడిపోతుంది అని ఎవరికి వారికి వచ్చేస్తారు. ఎవరి రక్షభాగ్యం వాడిది? భర్తది, భార్యది, బిడ్డలది. ఎవరి రక్షభాగ్యం వాడిది? ఎవరి దేవుళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళే పరిగెత్తుకొచ్చేస్తున్నావు. మరి నువ్వు వెనక్కుండిపోతున్నావా, ముందుకు వస్తున్నావా? ఎందుకంటే నువ్వు పరిగెడుతున్నా నీ పాపాలు ఒప్పుకోకపోతే, బ్రతుకున్నప్పుడు నువ్వు మంచిగా లేకపోతే, నువ్వు పరిగెడుతున్నా నీ కాళ్ళు వెనక్కే ఉంటాయి కానీ ముందుకు రావు సంఘంలోకి. అలా పరిగెడుతున్నా సరే అందులోకి రాలేవు. అందుకే దేవుడు ఏమన్నాడు? పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గడప కమ్ములు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు గానపతి గానాలు వినబడుతున్నాయి. దద్దరిల్లిపోతుంది పరలోకం అంతా కూడా. పరిశుద్ధుడు. పరిశుద్ధత ఎంతవరకు? పరిశుద్ధత. ఆదివారం వచ్చినప్పుడు, శుక్రవారం వచ్చినప్పుడు, మంగళవారం వచ్చినప్పుడు పరిశుద్ధత. ఎప్పుడు ఎలా ఉంచున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ లేఖనముల ప్రకారం 300 లేపబడింది.
కేపాకును తరువాత 12 కనబడాడు. కేపాకు కనబడ్డాడు, అయినా శిష్యుడు 12 మంది శిష్యులకి కనబడ్డాడు దేవుడు. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకి ఒక సమయమందు కనబడాడు. ఇంతమందికి దేవుడు లేచిన తర్వాత కనబడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చదవండి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనేది కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకే ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలోనూ తనను గూర్చి వచనములు భావములు వారికి తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకో కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుండినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండేటప్పుడు లోపలికి వెళ్ళాను. చాలు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు తను కేపాకి 12 మంది శిష్యులకి కనబడ్డాడు. ఆయన ఇప్పుడు 500 మంది జనాంగము చెప్పుకుంటూ ముసలాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రభుని చూడడానికి వచ్చారు. పరిశుద్ధుడు సిలువెక్కుతున్నాడు, పవిత్రుడు బాధలు వీస్తున్నాడని చుట్టుపక్కల స్త్రీలందరూ పురుషులు అందరూ కూడా బిడ్డలు ఎత్తుకొని పరిగెత్తుకుని వచ్చారు. అది సిలువెక్కడం చూసి 3వ దినాన్ని సజీవంగా లేచాడని చెప్పి వాళ్ళు అనుకుంటూ ముసలాడుకుంటూ ఎంతో గొప్ప కార్యాలు చేశాడు యేసు ప్రభు. అద్భుత కార్యాలు చేశాడు. ఎంతో స్వస్థత వరాలు ఇచ్చాడు. ఎంతో మందిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బ్రతికించారని 500 మంది వారు ఊర్లు వెళ్ళిపోతూ 3 దినం లేచిన తర్వాత వాళ్ళు ఊర్లు వెళ్ళిపోతూ నడుచుకుంటూ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వినడానికి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఆయన కూడా వాళ్ళతో నడుస్తూ వింటున్నాడు వాళ్ళ మాటలు. మరి ఇప్పుడు కూడా మీరు మాట్లాడుకున్న మాటలు దేవుడు వింటాడు. అందుకని చెవులు గలవారు చెవు పెట్టి దేవుడు వింటాడు. అందుకంటున్నాడు. అక్కడ 500 మందిలో ఆయన నడుచు వెళ్తున్నప్పుడు ఇక ప్రభు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు చీకటి పడిపోయింది. వాళ్ళందరూ అన్నారు, ప్రభు అనుకోలేదు, ప్రభుని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు ఆయన ఎందుకంటే వాళ్ళకి అలా కనబడకుండా చేసేసుకున్నాడు. ఆయన ఎందుకు చీకట్లో వెళ్తున్నారు మీరు? మాతో పాటు రాత్రి కూడా మాతో పాటు అక్కడే ఉండిపోవచ్చు కదా అని అడిగారు 500 మంది కూడా. యేసు ప్రభుని ఒక పెద్ద హాల్లోకి వెళ్ళి యేసు ప్రభు కూడా అలాగే నేను చెప్పి వాళ్ళతో కలిసి కూర్చొని ప్రార్థన చేసి అక్కడ వాక్యం కూడా చదువుకొని వాళ్ళ 500 మందిలో అప్పుడు తినడానికి రొట్టెలు పెట్టారు. అప్పుడు యేసు ప్రభు రొట్టె విరిచి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటప్పటికి అప్పటికి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఒక్కసారి ప్రభుని చూచారు 500 మంది కూడా. ప్రభు మాయమైపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, ఒక సమయం ముందు కనబడను, తరువాత 12 కనబడను, అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం ముందు కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొంత నిద్రించరి, ఇంకా ఉనికి కూడా కొంతమంది బతుకున్నారట, కొంతమంది చనిపోయారు. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడారు. 12 మంది అపోస్తులకు కూడా కనబడ్డారు, యాకోబుకు కూడా కనబడ్డారు. అందరికీ కనబడి అకాలం మందు పుట్టినట్టున్న నాకును కనబడారు. ఎందుకంటే పౌలు ఆఖరి వచ్చాడు అందరినీ చెప్పేసి, క్రైస్తవులందరినీ సౌలు పౌలుగా చేసి ఆఖరి నిమిషంలో వచ్చాడు పౌలు. ఆయనకు కూడా కనబడ్డారు. ఏమంటున్నాడు ఇక్కడ, గ్యాలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ పడను. ఎందుకంటే 12 మంది అపోస్తుల్లో కలవాలనుకుంటున్నాడు కానీ దేవుడు కలవనివ్వలేదు ఆయన. ఎందుకంటే వాడు చేపలు పట్టే జాలుని మనుషులు పట్టే జాలుగా చేశాడు. సౌమ్యుల కలవరిస్తున్నాడండి. క్రైస్తవులందరినీ చంపేశాడు కదా, అందుకే కలవనివ్వలేదు ఆయన్ని. ఆయన 12 మంది అపోస్తులుగా అవుతామని అనుకున్నాడు ఆయన కూడా. అందుకంటున్నాడు, యావయ్యనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుడు
దేవుని సంఘము హింసించినందున అపోస్తలుని బట్టుకు యోగుడని కాను. నేను సంఘాలనే చంపేశాను, సంఘాలనే హింసించాను, బాధ పెట్టాను. స్టెఫెన్ రాళ్ళతో కూడా చంపేస్తారు కదా. సౌలు దగ్గరుండి ఆ రక్తం పట్టులు కొట్టుకుంటాడు. అప్పుడు అంటాడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు యేసుప్రభు. ఈ స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపినప్పుడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు అని తెలియదు, క్షమించు ప్రభు అన్నాడు. నా ఆత్మ నీ సన్నిధిలోకి వచ్చేస్తున్నాడు. ఆత్మ నీ సన్నిధిలోకి వచ్చేస్తున్నానటప్పటికల్లా ప్రభు దిక్కున తండ్రి కుడిపార్శ్వం చేర్చి ఆత్మను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడతాడు. అంతేకంటున్నాడు దేవుడు ఇక్కడ, అపోస్తలుని బట్టుకు యోగుడని కాను, అయినా నేనేమై ఉన్నానో అది దేవుని కృపలోనే అయ్యున్నాను. ఎందుకంటే ఆయన కృప మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే వారు కష్టపడ్డాడు. దేవుడిని కష్టపడేలా చేసుకున్నాడు. సౌలుని పౌలుని చాలా కష్టపడ్డాడు. బాబు శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు పౌలు. ఎందుకంటే ఏమొచ్చాడు అక్కడ బాప్తిసం ఇచ్చిన ఆయనతో ప్రవక్తతో అంటాడు దేవుడు, ప్రభా అంతమందిని సంఘాన్ని పాడు చేసి ఎంతమందిలో చంపేసిన వారికి నన్ను బాప్తిసం ఇవ్వమంటున్నావా అని అడిగాడు. అక్కడ నువ్వు చూస్తూ ఉండగానే ఆయన ఎన్ని శ్రమలు పెడతానో, ఎన్ని బాధలు నిర్మింపలా చేస్తానో నువ్వు చూస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ ఊరుకోడు కదా, కొంత తెలుసాలి. సంఘాన్ని పాడు చేసిన వాడిని, బిడ్డల్ని క్రైస్తవుల్ని హింసించిన వాడిని దేవుడు ఊరుకుంటాడా? అది అనుభవించాలి తప్పక. నువ్వు కూడా ఇక్కడ చేస్తున్న పాపము అనుభవించాలి, తప్పదు. అది అనుభవించకుండా నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చాలా అనుభవించాడు అక్కడ. ఏమంటాడు ప్రభా, ఈ ముళ్ళు నాలోంచి తీసివేయవా అని అడిగాడు అక్కడ దేవుడిని పౌలు. ఆ ముళ్ళు తీయను కానీ నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు అక్కడ. నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు మాత్రం తీయను. ప్రతి క్రైస్తవుల్లో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు, వాక్యం చదవు, తప్పు చేసినా తప్పులు ఒప్పుకో. అందువల్ల ఆ ముళ్ళు కంపల్సరిగా ఉంటుంది ప్రతి క్రైస్తవుడికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, క్రైస్తవుడికి ఎక్కువ డబ్బులు ఇవ్వడు, సరిపడే ఇస్తాడు. నీకెంత సరుకు కావాలో అంతే ఇస్తాడు, కానీ ఎక్కువ ఇవ్వడు డబ్బులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యాలయనగా నేను అపోస్తులు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘం నివసించినందున అపోస్తులను పెట్టుకు యోగ్యుడను కాను. అయినా నేనేమై ఉన్నానో అది దేవుని కృపనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎందుకంటే మేమందరము కూడా స్త్రీల కూటమి నడిపిస్తున్నారు, యూత్ మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే సండే స్కూల్ నడుపుతున్నారు, సేవలు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా దేవుని కృప వల్లనే. వీళ్ళందరూ సేవకులు కూడా దేవుని కృప వల్లే చేస్తున్నారు, దేవుని ఆశీర్వాదం వల్లే. అది లేకపోతే సేవ చేయడం కష్టం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కరి సేవ కూడా ఆయన కృపే. అదే చెప్తున్నాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. సువార్త చదవండి. ఇక్కడ ఈ పరిసయుడి గురించే రాశాడు ఇక్కడ వాక్యం అంతా కూడా. సొంకరి గురించి లేదు అక్కడ, ఒక మొక్క పెట్టాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆలయంలోకి ఇద్దరు వచ్చారు. పరిసయుడు ధనవంతుడు, పట్టు వస్త్రాలు వేసుకొని వచ్చేటప్పటికల్లా మాస్టర్ గారు కుర్చీ గబగబా వేసి కూర్చొని అన్నారు ముందుని.
ఆయనకే ప్రార్థన ఇచ్చారు, ప్రార్థన చేయమని. మరి ఆయన చాలా పట్టుబట్టలు వేసుకుని వచ్చాడు కదా ఆయన. మరి ఆయనకి ప్రార్థన ఇవ్వాలి కదా, బాగోదు మళ్ళాను. అందుకు ప్రార్థన ఇచ్చేటప్పటికల్లా అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే సుక్కర్ వలె చేస్తున్నామా, పరిశుద్ధుడి వలె చేస్తున్నామా ప్రార్థన మనం ఆలోచించుకోవాలి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఆ ధనవంతుడు అనుకున్నాడు, నేనే ప్రార్థనా పరుని, దేవుడు నేను అన్నీ చేసేస్తున్నాను, నేను 10వ వంతు ఇచ్చేస్తున్నాను, ఉపవాస ప్రార్థనలు చేసేస్తున్నాను నేను. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను. ఈ సుంకర వలె సుంకరు ఎందుకంటే అక్కడ ఆ ప్రార్థన చేసినప్పుడు నీకు అవసరమా? నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి నువ్వు చేసుకోవాలి. కానీ ఆ సుంకర ఎందుకు నీకు వచ్చాడు అక్కడ ప్రార్థన చేయడానికి? ఈ సుంకర వలె కాకుండా చేసినందుకు నీ స్తోత్రం ప్రభా. అందుకే దేవుడు మాట్లాడుతున్న దేవుడి యోగంలో పాపుల కోసము, పేదవాళ్ళ కోసము, లేనివాళ్ళ కోసము అని వచ్చాడు. అలాంటప్పుడు అక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది ఆయనకి? అందుకంటున్నాడు ఈ సుంకర వలె కాకుండా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మన దేవుళ్ళలో జీవిస్తున్నాం, ఎంతవరకు మనం ఎలా ఉంచున్నాం, మన ప్రార్థన ఎలా ఉంటుంది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంకరి గుండు బాదుకొని, ప్రభా నేను పాపిని, ఆకాశం వైపు కూడా, ఆకాశం వైపు కన్నులెత్తడం కూడా ధైర్యం చాలేదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎక్కడ నాకు నువ్వు కాలేము కట్టగలవు? ఎక్కడ ఏమి చేయగలవు నాకు? ఆకాశం వైపు కూడా చూడడానికి ధైర్యం చాలేదు. గుండు బాదుకొని నడుస్తున్నాడు, ప్రభా నేను పాపిని అని. మరి నువ్వెంతవరకు ఒప్పుకుంటున్నావు పాపినని? పాపిమని ఒప్పుకోవాలి కంపల్సరిగా. ఒప్పుకోకపోతే కుదరదు ఇక్కడ పాపిని. ఆ పాపి కోసమే సిలువలో మరణించాడు. ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు ఆయన ఆ పాపి కోసమే. మరి అలాంటప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడ ఎలా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు? నువ్వు ఒప్పుకోకపోతే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆ పాపుల కోసమే దేవుడు వచ్చాడు ఇక్కడికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతమంది కార్యంలో మనం జీవిస్తున్నాం, ఎంతమంది కార్యక్రమాలు పొందుతున్నాం, ఎంతమంది ఆశీర్వాదాలు పొందుతున్నాం. తగ్గించుకున్న వాడు హెచ్చుకోబడదు, హెచ్చుకోబడి వాడు తగ్గించుకోబడదు. ఎంతవరకు మనం తగ్గించుకుంటున్నాం దేవుని బిడ్డలకి? ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే తగ్గించుకునే మనసు కావాలి. గడ్డి గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, కానీ దానికి ఏరులు ఉండవు. ఏరు లేకుండా ఉంటుంది, అది చాలా అందంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తాం, కలర్ఫుల్గా ఉంటుంది. మరి ఏరులు లేకపోతే నువ్వు ఎలా బ్రతకగలవు? నువ్వు ఎలా జీవించగలవు? పైకి అందంగానే ఉన్నావు, చాలా బాగున్నావు, కానీ మరి ఏరులు లేకపోతే ఎలాగా? ఆ ఏరే యేసు ప్రభు. ఆ ఏరు నీలో ఉన్న రోజునే నువ్వు ఫలించగలవు, నువ్వు వాస్తవించబడగలవు, తెప్పించగలవు. అక్కడ తగ్గించుకో, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. అక్కడ దేవుని పరిశుద్ధ వాక్యం నిలిచికాక.